వెల్కమ్ టు జేఎన్టీవీ న్యూస్ ఛానల్. సీఈఓ చింతాడ జనార్దనరావు, చీపురుపల్లి నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళా వెంకటరావు ఆదివారం నాడు చీపురుపల్లి అగ్రహారంలో ఇంటింటికీ వెళ్లి ఈ నెల 23వ తేదీన అనకాపల్లలో శంకుస్థాపన జరగనున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ గురించి మరియు ఏర్పాటు వలన కలిగే ప్రయోజనాలను, యువతకు వచ్చే ఉద్యోగాలు గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని తెలియజేశారు. అలాగే యువత భవిష్యత్తుకు పెద్దపీట వేస్తూ రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ సంయుక్త ప్రాజెక్ట్ అయిన దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 23వ తేదీన అనకాపల్ల జిల్లాలో శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ వలన యువతకు, కార్మికులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు రానున్నాయని అన్నారు.